హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ ఉలవలతో ఆంధ్ర స్పెషల్ అయిన ఉలవచారు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఉలవచారు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తానండి. దీనికోసం అయితే ముందుగా నేను ఒక 1/2 kg వరకు ఉలవలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ ఉలవలను మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకొని ఈ ఉలవలను మనం నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని మనం ఇప్పుడు వంపేసుకోవాలి. ఇలా వంపిన తర్వాత మరలా ఇందులో వాటర్ యాడ్ చేయాలండి. మనం 1/2 kg ఉలవలు తీసుకున్నాం కదా, 1/2 kg ఉలవలకి 1.5 లీటరు లేదా 2 లీటర్ల వరకు వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ ఉలవలను మనం 11 గంటల పాటు లేదా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ అంతా నానబెట్టానండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, మనం నైట్ అంతా నానబెట్టుకోవటం వల్ల ఈ ఉలవల్లో ఉండే వాటర్ మనకు ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి. మనకు ఈ ఉలవలు కూడా చాలా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం విజిల్ కుక్కర్ తీసుకోవాలి. ఈ విజిల్ కుక్కర్ అనేది కొంచెం పెద్దగా ఉండేది తీసుకుంటే మనకు ఈ ఉలవలు అనేవి పొంగకుండా ఉంటాయండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉలవలు ఈ వాటర్ అన్నిటిని కూడా ఈ కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మంట హైలో పెట్టుకోవాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఈ ఉలవలను ఒక 1 అవర్ పాటు మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఇందులో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, ఈ ఉలవలు అనేవి మనకు ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఇప్పుడు ఈ ఉలవల్లో ఉండే వాటర్ని మనం వడపోసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ ఉలవలను మనం ఈ విధంగా వడపోసుకోవాలండి. ఇలా వడపోసిన తర్వాత మనకు ఈ ఉలవచారు చిక్కగా ఉండటానికి చాలా మంది ఈ ఉలవలను కొంచెం మిక్సీ బట్టి ఈ వాటర్లో కలుపుతారండి. అలా కలపటం వల్ల మనకు ఈ ఉలవచారు అనేవి టేస్టీగా ఉండవు. అంతేకాకుండా చాలా మంది ఈ ఉలవలో నుంచి ఈ వాటర్ తీసుకొని ఈ ఉలవలను పడేస్తూ ఉంటారండి. అలా పడేయకుండా ఈ ఉలవల్లో కొంచెము షుగరు లేదా బెల్లం కలుపుకొని తిన్నారంటే ఇవి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇది బాగా నానిన తర్వాత ఇందులో నుంచి చిక్కటి గుజ్జు తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె ఈటెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉలవ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ ఉలవచారు మనకు ఒక 1/2 అవర్ పాటు బాగా మరగనివ్వాలి. ఒక 20 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఇలా మరిగేటప్పుడు మనం పక్కన పెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, చింతపండు గుజ్జు మాత్రం మనకు ఈ విధంగా చిక్కగా ఉండాలి. పల్చగా ఉండిందంటే మనకు ఈ ఉలవచారు అనేవి చిక్కబడవు. ఇలా చింతపండు యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిరియాల పొడి యాడ్ చేసుకోవటం వల్ల మనకు ఈ ఉలవచారు అనేవి ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఇలా కలిపిన తర్వాత మనం మంట మీడియంలో పెట్టుకొని మరొక 30 నిమిషాల పాటు ఈ ఉలవచారుని బాగా మరగనివ్వాలి. చూసారు కదండి, ఈ ఉలవచారు మనకు బాగా మరిగి చిక్కగా రెడీ అయినాయి. ఇవి చల్లారిన తర్వాత మనకు ఇంకొంచెం చిక్కబడతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న ఈ ఉలవచారులో మనం కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అయిపోయినట్లే. అంతేనండి, చూసారు కదా, ఆంధ్ర స్పెషల్ అయిన ఉలవచారు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకండి లేటు, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.